చాలా కష్టం. అది అనుకుంటాము కానీ అది అసాధ్యమైనది. దానిలో మనం ఎప్పుడైతే బలంగా ఉంటామో అప్పుడే మనకి ఏం జరుగుతుంది? గొప్ప గొప్ప అసాధ్యమైనటువంటి కార్యాలు జరుగుతాయి, సాధ్యము అవుతాయి, సాధ్యపరచగల దేవుడు మన యొక్క జీవితాల్లో, మన యొక్క కుటుంబంలో, మన యొక్క గృహంలో, మన యొక్క గ్రామంలో దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆయనకు మనల్ని మనం సంపూర్ణంగా అర్పించుకోవడానికి, సమర్పించుకోవడానికి మనము సిద్ధంగా లేవు. ఎన్నో బహుమానాలు దేవుడు మన కొరకు దాచించాడు, కానీ వాటిని తీసుకుని యోగ్యత మనము లేకుండా ఉన్నాము. ఆ యోగ్యతను మనము కలిగి ఉండాలి. ఆ యొక్క యెరూషలేము, నూతనమైనటువంటి యెరూషలేములో, ఆ యొక్క సియోనులో మనం ఉండాలి అంటే మన యొక్క జీవితాలను మనము ఆయన చేతులకి అప్పగించాలి. ఈ లోకంలో నా సంతోషం నేను చూసుకుంటాను, ఈ లోకంలో ఉన్నంత కాలము నేను ఎంజాయ్ చేస్తాను అంటే తర్వాత మరొక జన్మ మనకి ఉండదు. ఎన్ని జన్మలు ఉంటాయండి మనిషికి? 7 జన్మలు కదా. ఒక జన్మలో మనిషి, ఇంకో జన్మలో కుక్క, ఇంకో జన్మలో నక్క కదా. ఒక జన్మ. ఈ జన్మని దేవునికి అప్పగించుకుంటున్నావా? నీ కోసం నువ్వు ఉపయోగించుకుంటున్నావా? మన కొరకు మనం ఉపయోగించుకుంటున్నాము అంటే అది నిలబడదు. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం మన కొరకు జీవిస్తూ ఉంటే అది ఎప్పటికీ ఒంటరిగానే మనల్ని మిగిలి చేస్తుంది. కానీ ఎప్పుడైతే మన వాళ్ళకి సంబంధించి లేకుంటే మన వాళ్ళ కొరకు మనం జీవిస్తాము, మన తండ్రి అయిన దేవుని కొరకు మనం జీవిస్తూ ఉంటాము, అప్పుడు మనకి ఏం జరుగుతుందండి? ఏం జరుగుతుంది? మనం అందరి కోసం ఉండడం కాదు కానీ మన కోసం అందరూ వచ్చే రీతిగా దేవుడు చేస్తాడు. ఎప్పుడు చేస్తాడని? మనము దేవుని కొరకు మనము బ్రతకాలి. అప్పుడు బ్రతికినప్పుడు, అలా ఉన్నప్పుడైతే మాత్రము దేవుడు మనకి అద్భుతమైనటువంటి కార్యాలు మనకి చేస్తాడు. ప్రియ దేవుని బట్టి ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి ఆలయంలో మనము వస్తున్నాము వెళ్తున్నాము కానీ ఎటువంటి ఉపయోగము ఎందుకు లేదు? మనలో ఫస్ట్ మార్పు లేదు. మార్పు ఉన్నప్పుడు, మొన్న ఆంటీ ప్రేయర్కి రాలేదు, మధు అంటే ప్రేయర్కి రాలేదు. ఎందుకు రాలేదురా అని వాడిని అడిగితే అక్కడెక్కడికో పనికి వెళ్ళారంట. మరి ప్రేయర్ ఉంది కదరా అంటే, అమ్మో అక్కడికి ఆకుతాడు ఊరుకుంటుందా అన్నాడు. ఊరుకుంటుందా అంటే మరి దేవుడు ఎలా ఊరుకుంటాడండి? ఇక్కడ దేవునికి సన్నిధిలో ఆయన్ని ఆరాధించడం మానేసి మనం పనులకు వెళ్ళిపోతూ ఉంటే దేవుడు ఊరుకుంటాడా? మనకి ఎలా చూపించాలో అలానే వస్తాయి. అర్థమైందా? మనకి ఎలా జవాబు రావాలో, ఎలా సమాధానం రావాలో ఆయనే చూసుకుంటారు. కానీ ఎప్పుడైనా కానీ మనం దేవుని ఆరాధన కొరకు మనం ఏదైనా విడిచిపెట్టినట్లయితే అది మనకి అద్భుతకరంగా దేవుడు మార్చిపోతున్నాడు. హల్లెలూయా.